రావడానికి ఎందుకింత లేట్ చేశావు? నువ్వే కదా సర్ప్రైజ్ ఇచ్చావు. మొన్న హైదరాబాద్లో ఉన్నావు, నీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నావు. ఒక్క రోజులోనే ఇక్కడ కమలాపురంకి వచ్చేసావు నీ పెళ్లి కోసం. అన్నీ ఎంత తొందరగా జరిగిపోయాయంటే. చాలు, నేను వచ్చేసానుగా, ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అన్నయ్య అన్నయ్య, బ్రహ్మరాక్షసుడి కోసం పూజ జరుగుతుందని ఊళ్ళో అందరూ ఎందుకు అనుకుంటున్నారు? అన్నయ్య, ఇంతకు ముందు నువ్వు బలిదానాలు ఇస్తుండేవాడివి. ఇప్పుడు కూడా బలిదానాలు ఇస్తారా? ఆ రాక్షసుడు మళ్ళీ వచ్చాడా? ఎందుకు నా నుండి చూపు తిప్పేసుకుంటున్నావు అన్నయ్య? ఈ ఊళ్ళో ప్రమాదం ఉందా లేదా అని డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగాను కదా, మరెందుకని నాతో అబద్ధం చెప్పారు? ఆ రాక్షసుడు నిజంగానే తిరిగొచ్చాడా? ఒక్క నిమిషం. ఆ అనిల్ గారు ఈ ఊరిని కొనేయాలనుకుంటున్నారు, ఈ భూమిని మొత్తం, ఈ ఊరిని. ఆయన కొనేస్తే మాత్రం వచ్చే నష్టమేముంది? వాళ్ళ దృష్టిలో ఇది సరదాగా గడిపే ఏరియానే కదా. సెలవుల్లో ఉండడానికి వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఈ ఏరియాని అమ్మేయచ్చు కూడా. ప్రస్తుతం మనకి డబ్బులు చాలా అవసరం కదా. కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కదా? మన పిల్లలు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారని ఎలా మర్చిపోతున్నారు? మోహిని, నీకు ఒక విషయం చెప్పమంటావా? ఈ ఊరిని పట్టణంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న ప్రతిదీ కూడా మారిపోబోతోంది. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్, ఇండస్ట్రీస్, టవర్స్ వచ్చి ఏలబోతున్నాయి. ఈ ఊరికి మంచి జరగబోతోంది. నిజమా? ఎలా? 20 సంవత్సరాలకు ముందు జరిగినట్టుగానా? మీకు నిజంగా అనిపిస్తోందా ఈ ఊరు మారబోతోందని? మోహిని, ఈ విషయం గురించి వాదించడం ఆపే. మన పిల్లలు ఇలాంటి వాటిని నమ్మడం లేదు. అలాగే మెల్లమెల్లగా పట్నం నుంచి వచ్చిన వాళ్ళు కూడా నమ్మడం మానేస్తారు. మరి ఆ రాక్షసుడు? మోహిని, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తావు కదా. మా చెల్లెలు చాలా అమాయకురాలు. నిజంగా నువ్వు అమాయకురాలి. వావ్ అన్నయ్య, ఇక నా భర్తని తాగకుండా ఎలా ఆపగలనన్నయ్య? నా సొంత అన్నయ్యే ఇప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు, అది కూడా ఈ ఊళ్ళో ఉంటూ తాగుతున్నారు. ఒకవైపేమో మరణ భయం, పైగా నాగరికత తెలియని ఈ ఊరు. ఇక్కడ మందు లేకుండా మనిషి ఎలా బతకగలడు? నువ్వు ఆ విషయం గమనించావా? మన ఇంటి ముందు కమలం పూలు పెట్టున్నాయి. అలాగే ఎన్నో రాచకలువలు కూడా పెట్టాం. అవి ఉంటే ఆ రాక్షసుడి ఇక్కడికి రాలేడు. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. శివంతరి శుభంతరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో, ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. ఈ కొండపైన చెయ్యివు. తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. ఈ ఎర్రగాజులు నీ చేతికుంటే నువ్వు ఇంకా అందంగా ఉంటావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.